ఓం బన్నా టెంపుల్. ఈ టెంపుల్ గురించి చాలా మందికి తెలీదు. తెలిసినా కూడా ఇక్కడ ఒక బుల్లెట్ బైక్ని పూజిస్తారని మాత్రమే తెలుసు. కానీ దీని బ్యాక్ స్టోరీ చాలా కొద్ది మందికి తెలుసు. ఈ వీడియోలో మనం ఆ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ రాజస్థాన్లో చోటియాలా అనే ఊర్లో ఉంది. అక్కడి టెంపుల్ చాలా ఫేమస్. ఈ బుల్లెట్ బాబా భక్తుల కోరికలు తీరుస్తారని నమ్ముతారు. అండ్ చాలా మంది కోరికలు తీర్చారని కూడా చెప్పారు. కానీ ఈ ఓం బన్నా బాబా ఎవరు అండ్ ఎందుకు ఆయనని బుల్లెట్ బాబా అని పిలుస్తారు? ఓం బన్నా బాబా గారి రియల్ పేరు వచ్చేసి ఓం సింగ్ రాథోర్. ఈయన తండ్రి గారి పేరు వచ్చేసి జోగ్ సింగ్ రాథోర్. జోగ్ సింగ్ రాథోర్ గారికి ఈయన ఒకడే సంతానం. అందుకే చాలా ప్రేమతో పెంచారు అండ్ అడిగిందల్లా ఇచ్చారు. దాంట్లో ఈ బుల్లెట్ బైక్ కూడా ఒకటి. 1980sలో బుల్లెట్ బైక్ కొన్నారంటే చాలా పెద్ద విషయం. ఇప్పటికీ బుల్లెట్ బైక్ అంటే చాలామంది కుర్రలకి ఒక కళ. కానీ వాళ్ళ ఫాదర్ ఈ కోరికని తీర్చారు. ఈ బైక్ ఓం బన్నా గారికి ఎంత నచ్చిందంటే రోజు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళేవారు. ఆయన లైఫ్ చాలా పర్ఫెక్ట్ ఉండే. ఆయనకి పెళ్ళి కూడా అయింది. వాళ్ళ వైఫ్ని తీసుకుని డ్రైవ్ కూడా వెళ్ళేవారు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అంటిల్ 1988. ఒకసారి ఓం బన్నా గారి వైఫ్ వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు. ఆవిడని కలవడానికి ఈయన కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆవిడని కలిశారు. కలిసిన తర్వాత రిటర్న్ వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు. 1988 టైంలో రోడ్ల మీద అన్ని వెహికల్స్ ఉండేవి కాదు. సో రోడ్ ఖాళీగా కనిపించింది. సో స్పీడ్గా డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అప్పటికి చీకటి పడిపోయింది. ఆ చీకట్లో ఒక ట్రక్ లైట్ ఆయన కళ్ళలో పడింది. బైక్ కంట్రోల్ తప్పి ఒక చెట్టుకు వెళ్ళి గుద్దుకుంది. బైక్ స్పీడ్లో ఉండడం వల్ల ఆయన స్పాట్లోనే చనిపోయారు. కానీ ఆయన స్టోరీ అక్కడే ఆగిపోలేదు. స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓం బన్నా గారు యాక్సిడెంట్లో చనిపోయారని పోలీస్ వాళ్ళు నమ్మారు. అందుకే ఈ కేసుని ఓపెన్ అండ్ షట్ కేస్ అని క్లోజ్ చేసేశారు. ఆయన బైక్ని తీసుకొని పోలీస్ స్టేషన్లో పార్క్ చేశారు. కానీ ఆ బైక్ నెక్స్ట్ డే మార్నింగ్ పోలీస్ స్టేషన్లో లేదు. పోలీస్ వాళ్ళందరూ షాక్లో ఉన్నారు. ఈ బైక్ ఎక్కడికి వెళ్ళింది అని. దొంగలేమైనా ఎత్తుకెళ్లారని డౌట్ కూడా పడ్డారు. కానీ ఆ బైక్ ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడుంది. పోలీస్ వాళ్ళు కన్ఫ్యూజన్ ఉండే ఈ బైక్ ఇక్కడికి ఎలా వచ్చింది అని. పోలీస్ వాళ్ళు మళ్ళీ ఆ బైక్ని తీసుకొని పోలీస్ స్టేషన్లో పార్క్ చేశారు. అండ్ నెక్స్ట్ డే సేమ్ మళ్ళీ అలానే జరిగింది. బైక్ మళ్ళీ యాక్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడనే ఉంది. పోలీస్ వాళ్ళకి ఇదేం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. అందుకే వాళ్ళు బైక్లో పెట్రోల్ని తీసేశారు అండ్ బైక్ని చైన్తో కట్టేశారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ అలానే జరిగింది. బైక్ పోలీస్ స్టేషన్లో లేదు. ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడనే ఉంది. అప్పుడు పోలీస్ వాళ్ళకి అర్థమైంది ఈ బైక్ నార్మల్ బైక్ కాదని. ఈ బైక్లో ఏదో ఉందని ఓం బన్నా గారి ఫ్యామిలీకి తెలిసింది అండ్ ఊరి వాళ్ళకందరికీ తెలిసింది. ఈ విషయం తెలియగానే అందరూ షాక్ అయ్యారు. ఇదేం జరుగుతుందని కన్ఫ్యూజన్లో ఉండే. అప్పుడు ఓం బన్నా గారి బామ్మగారికి ఒక కల వచ్చింది. ఓం బన్నా గారు ఈ బైక్ని వాళ్ళ ఇంట్లో పెట్టుమని చెప్పాడంట. అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అలానే చేశారు. అండ్ ఆ బైక్ ముందు ఒక జ్యోతిని పెట్టారు. దాన్ని అమర్ జ్యోతి అని పిలుస్తారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎవరైతే భక్తుల కోరికలు తీరుతాయో వాళ్ళు ఆయనకి విస్కీని సమర్పిస్తారంట. ఎస్, విస్కీయే. ఓం బన్నా గారికి విస్కీ అంటే చాలా ఇష్టమంట. అందుకే అది సమర్పిస్తారు. కొంతమంది భక్తులకి టైం దొరకకపోతే ఆయన టెంపుల్ ముందు నుంచి వెళ్తున్నప్పుడు హార్న్ కొట్టి వెళ్తారంట. ఇది ఒక వే ఆఫ్ వర్షిప్ లాగా. వాళ్ళ రోడ్ జర్నీ సేఫ్గా జరుగుతుందని వాళ్ళ నమ్మకం. ఈ స్టోరీ ఇన్స్పిరేషన్తో హిందీలో ఒక మూవీని కూడా తీశారు, టార్జన్ ద వండర్ కార్ అని. సో ఇది ఓం బన్నా గారి బుల్లెట్ బైక్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దీక్షిత్ ఫ్యాక్ట్స్. బాయ్.